తిరుపతికి అయితే సడన్ ప్లాన్ అనమాట ఇది. ఏం తిన్నీకి వచ్చి ఏం తింటున్నాం చూడండి. ఇంత అన్నం ఇచ్చింది చూసినావా? ఇదే చట్నీస్ ఎంట్రీ బీఫ్ ఆయిల్ కలిసిందని ఫిష్ ఆయిల్ కలిసిందని మస్తు చెప్తారు. మేము కనబడతలే గుడిలో. పిజ్జా అయితే ఆర్డర్ పెట్టినాం కానీ ఆడ హ్యాండ్ ఇచ్చినట్టు రాలేదు. టైం అయితే 2 అవుతుంది అనమాట నైట్. సో ఇప్పుడు వీడియో చూపిస్తాను అంటే నేను మొన్న తిరుపతి వెళ్తున్నాను. Few inches later. ఇప్పుడే ఫ్రెష్ అప్ అయిపోయింది. సో తిరుపతికి అయితే సడన్ ప్లాన్ అనమాట ఇది. మా ట్రైన్ అయితే 6కి అనమాట సికింద్రాబాద్లో. మా అయ్యని దింపారా అంటే నడుచుకుంటా అంటుంది. నడుచుకుంటా పోతున్నాం స్టేషన్ కరెక్ట్ స్టేషన్. ఈ అరైవ్డ్ ఎట్ స్టేషన్ మ్యాన్. బుద్ధులలో అంటారా బాబు. ఎక్కేసినాం గాయస్, ట్రైన్ ఎక్కేసినాం అనుకో. గాయస్ సికింద్రాబాద్ వచ్చేసినాం. ఖాళీ సికింద్రాబాద్ స్టేషన్ బయటకు వచ్చినాం గాయస్. టిఫిన్ తిని ఆకలి అవుతుంది. ఏం తిన్నీకి వచ్చి ఏం తింటున్నాం చూడరు. టిఫిన్ బాగాలేదు బయట, ఇది తింటున్నాం ఇప్పుడు. ఇక సికింద్రాబాద్ స్టేషనా లేకపోతే సంసార ఇల్లా? ఇది సంసారాలు చేస్తున్నాడా మొత్తం. చూపించింది తక్కువ, ఇంకా ఆడోళ్ళు కూడా వండుకోరు. కృష్ణ ఎక్స్ప్రెస్ వచ్చేసింది గాయస్. ట్రైన్ ఎక్కేసినాం. సీట్లలో కూర్చున్నాం. స్టార్ట్ అయ్యి చాయ్ సమోసే గరమా గరం విడి విడి. టిఫిన్ కావమ్మా, టిఫిన్ కావ, చాయ్ పిలో అన్నీ స్టార్ట్ అవుతాయి. మొత్తం దూరి సాగర్ బేట్ ఇందిరా. ఇది ఇంత మంచి ఉంది. ఆకలి అవుతుంది ఇప్పుడు పొద్దున్న అవుతుంది. ఆకలి అవుతుందని సమస్యలు వచ్చినాయి. గాలి పాడు క్రాసింగ్ అయింది గైస్. విష్ణుపురం లాంటి క్రాసింగ్. గైస్ గుంటూరు స్టేషన్ వచ్చింది. ఫ్యాన్స్లో 2 వెజ్ బిర్యానీ లేదా బాటిల్ ఇచ్చాను. అమ్మ ఇంత అన్నం ఇచ్చింది చూసినావా? గుద్ద వాళ్ళకి అన్నం ఇచ్చిండు. వెజ్ బిర్యానీ తినరుగా లేవు, ఏమి లేవు. ఖాళీ అన్నం మీద చారు ఏమంటారు అది పోసేసారు. అది ఎందుకు చూడాలని నాకు ఇప్పుడు. ఓపెన్ కరా భయ్యా. ఏంది అది? అమృతమా? సాంబార్ అది. మీల్ ఆఫ్ ద డే గుద్ద వాళ్ళిపోయి తినచ్చు. ఖాళీ ఇంతగానం తింటామని ఎక్స్పెక్ట్ చేయాలి నేను ఎప్పుడు. తెచ్చుకున్నా కాబట్టి నయ్యం కొంచెం. ఇప్పుడు బిస్కెట్తో అయిపోయింది మీల్ మాది. బిస్కెట్ గైస్. మధ్యాహ్నం కూడా ఏం తినలే, ఆకలి అవుతుంది. మేము అయితే ఏం ప్లాన్ వచ్చింది తెలుసా? ఇక్కడ కావాలి మా పేరుంది స్టేషన్ పేరు. ఆడ జొమాటో ఆర్డర్ పెట్టాం అనమాట. ఆడికి వచ్చేసింది జొమాటో అన్న. నెక్స్ట్ స్టేషన్ అదే జొమాటోలోకి వెళ్ళి తీసుకొని ఖానా జొమాటో బై పవన్ తెప్పించుకున్నాం జొమాటో నుంచి. ఆకలితో ఉన్న పక్షులం గాయస్. మంచిగా వచ్చింది, మంచిగా తిన్నాం. సుక్కోన్లా కడుపు నిండింది. మీరు కూడా ఇట్లా వేయండి. నిజంగా బెస్ట్. 250 రూపాయలు. మేము అదే తీసుకున్నాం. అవి 150 అయినాయి. 100 రూపాయలు ఎక్కువ కడితే. కానీ కడుపు నిండి తింటాం మంచిగా నీట్గా. మెంటల్ సన్సెట్ మస్తుంది గాయస్. నైట్ 10 అవుతుంది. ఇప్పుడు దింపిన ట్రైన్ తిరుపతిలో. ఇప్పుడైతే తిరుపతికి వచ్చినాం. స్టేషన్ నుంచి అయితే బయటికి వచ్చేసినాం. ఇప్పుడైతే శ్రీనివాస ఏంటది ఏదో మంగాపురం నా ఏదో అది తెలియదు కానీ ఆడికైతే పోతున్నాం. ఆడ టికెట్లు ఇస్తారంట రాత్రి 2 గంటలకి. ఎన్నో ఒక తన గైస్ జాగా దొరికి పండుకోవాలి. ఇక్కడ ఫ్యాన్ ఉంది, దేవులు ఆడుకున్నాం. ఇక్కడ వండుకుంటున్నాం. ఇక టికెట్లు స్టార్ట్ అయినాయి. మెంటల్ దొబ్బుకుంటారు. రాకు దొబ్బుతారు ఎన్నికలకి మొత్తం. వెళ్ళిపోతుంది లైన్ ఫ్రీగా. కొంచెం ఉరికిరి బాగో కూసబెట్టరు గైస్. ఇక్కడ కూసబెట్టరు అందరినీ. గైస్ మెంటల్ ఇట్లా నిలబడరు. చల్లగా కూర్చోరు అందరు మంచిగా. లెవెల్ 30కి స్టార్ట్ అయింది లైన్. ఎంత అవుతుంది తెలుసా టైం? ఇప్పుడు 3 అవుతుంది.
టికెట్ వచ్చేసింది ఫైనలీ. ఎస్, కొట్టేసినాం టికెట్స్. చూపించేసాను ఇది మొత్తం మార్చేసినాము. స్నానం చేసి షర్ట్ వేసుకొని నడవాలి కదా, షార్ట్ వేసుకున్నాం కంఫర్ట్. కానీ చెప్పులు ఇప్పేసినాం. టిఫిన్ తిన్నకైతే కూర్చున్నాం. టిఫిన్ అయితే ఇప్పుడు దాకా ఆటోలు వచ్చినాము. ఆయన ఏం చెప్పింది తెలుసా, తిరుపతి మెయిన్ స్టోరీ ఇప్పుడు లడ్డుల బీఫ్ ఆయిల్ ఫిష్ ఆయిల్ ఏం కలవలేవు, కానీ ఏదో రెడ్ లేబుల్ ఆయిల్ అన్నాడు. అదైతే కలిసింది. అవి 2 కలవలేవు. ఎడబుల్ ఆయిల్ అంట, అదేదో కలిసిందంట. ఆ 2 అయితే కలవలేవంట. అదే ఆయన చెప్పిన స్టోరీ మనకు వెళ్ళాం. గైస్ టిఫిన్ దోశ వచ్చేసింది. ఖాళీ పంపించాలి బ్యాగ్ లోపలికి. గైస్ లగేజ్ పార్సల్ చేసినాం పైకి టెంపుల్కి. ఇప్పుడు మెట్లకెళ్ళి పోతున్నాం. లెట్స్ స్టార్ట్ ద పాత్ వే ఆఫ్ వెంకటేశ్వర స్వామి. 200 స్టెప్స్ కంప్లీట్. గైస్ 400 స్టెప్స్ ఎక్కేసినాం. జై శ్రీరామ్. 400 స్టెప్స్ కాడ ఒకసారి ఆపిండు, 600 కాడ ఒకసారి ఆపిండు, 800 కాడ మళ్ళీ ఆపుతుండు. ఈయన ఎక్కనికే రాదు, ఎందుకోసారేమో ఎక్కనికే రాకుండా. టూ 2000 స్టెప్స్ కంప్లీటెడ్ గైస్. ప్లేన్ రోడ్ వచ్చింది. హెవెన్ కనబడుతుంది. 2500 చేంజ్ అయితే అయిపోయింది. అంటే ఎంత అయిపోయినా తెలియదు. ఎక్కితేనే ఉన్నాం. 1600 నుంచి ఏడు ఆగలే. కంటిన్యూ కొడుతున్నాం. 1000 అయిపోగొట్టినాం కంటిన్యూ. ఇంకా పోతూనే ఉన్నాం ఇట్లా ఎక్కుకుంటా. బాస్ ఆగే బాస్. ఇంకా హైలైట్ అని తెలుసా, ఈరోజు ట్యూస్డే. ఇంకా గైస్ ఎట్లా సీజన్ నన్ను పారిగా అన్ని పైసలు పెట్టింది చేసేసారు. కమ్ టు తిరుపతి. ఇట్లా జిమ్కాలు చూడొచ్చు. ఇష్టం ఉంటే టైగర్ ఛాయ్ కూడా అని చెప్తుంది మంచిగా. రోడ్ మీద నడుస్తున్నాం గైస్. దిస్ ఈజ్ వ్యూ. మొక్కల పర్వతం కాడికి అయితే వచ్చేసినాం. ఏడుకైనా వ్యూస్ వదులుతలే మమ్మల్ని. కళ్ళతో చూస్తే కిరాకుంది, ఫోన్లో కనబడతలే అంత మంచిగా. 3000 స్టెప్స్ ఓవర్ గైస్. అబ్బా కళ్ళకు కనబడ్డంత మంచిది ఇలా కనబడతలే. అదే నా డిసప్పాయింట్మెంట్. ఎట్లా పోతుంది, మంచిగా పోతుంది ఇక. ఇక్కడ ఫైనల్లీ తిరుమల అయితే వచ్చేసినాం గాయ్స్. బ్యాగులు కూడా కలెక్ట్ చేసుకున్నాం. బస్సు కూడా ఎక్కేసినాం తిరుమల కోనికి. ఫ్రీ బస్. హెవెన్ ఆన్ ఎర్త్ ఇదే. అన్నదాన సత్రానికి అయితే పోతున్నాం తిన్నికి. ఆకేషులు హ్యాడ్ ఉప్మా గైస్. We had chutney too. Let's eat now. We had once again 1 plate upma. This time sambar. మంచిగా తిన్నా. మంచిగా చెట్ల కింద వచ్చి వండుకున్నాం. టైం ఎట్లా ఏం అర్థమవుతలేదు. ఆడెన్నో ఉన్నాం. మంచిగా వచ్చి చూస్తే టైం 11 అవుతుంది. గాయస్ వెంకటేశ్వర స్వామి కళ్యాణం చేస్తారు. ఎంత అవుతుంది తిండికి అయితే వచ్చేసినాం. ఏం అరటి పండు ఆకు అన్నం గినం అయిపోయింది. ఇక మొత్తం చేంజ్ అయిపోయినాం. ఇక టోకన్ ఎంట్రీ ఇదే. నడుస్తూనే ఉన్నాం. దూరం నుంచి నడుచుకుంటూ చేంజ్ చేసినాం తెలుసా. పండుకోవాలి మళ్ళీ. ఇక ఇది ఎంట్రన్స్. ఇదే గైస్ ఎంట్రీ. ఆనంద్ చేసుకోవాలి. లైన్లో నిలబడ్డాం. దర్శనం పోతున్నాం. బ్యాగులు ఫోన్లు గుంజుకుంటారంట. వీడియో దీనికి రాదు. ఇప్పుడు బయటకు వచ్చి ఎంటర్ వచ్చేసి మా టికెట్ దానిలో చూడు ఎవరు లేరు. వెళ్ళి ఫ్రీ దర్శనం వాళ్ళు బస్సు అట్లే నాకు తెలిసి వాళ్ళు పొద్దున్న నుంచి అట్లే ఉంటారు. అందులో కావుంటే చూడు రూమ్ అని లేచిరు. దర్శనం కంప్లీట్ అయిపోయింది. మొత్తం మంచిగా అయిపోయింది. మొత్తం లడ్డు కూడా కొనుక్కొచ్చుకున్నాం.
సో గైస్ లడ్డు విషయానికి వస్తే లడ్డు దాంట్లో బీఫ్ ఆయిల్ కలిసిందని ఫిష్ కలిసిందని మస్తు చెప్తారు. కలవడుకోక మనం తిన్నాం. ఎందుకంటే ఇప్పుడు మనం గుడికి ఎందుకు వస్తాం? దేవుని నమ్మొస్తాం. సో దీని కూడా ఏమంటారు, దేవుని ప్రసాదం ఇది. సో తిందాం. తప్పు చేసినానికి అవుతుంది, మనకి ఎందుకు అవుతుంది చెప్పు? తప్పు చేసినానికి అవుతుంది. అది అయిందో కాదు మనకు తెలియలే, కానీ మనం దేవుని ప్రసాదం తినేసాను ఆలోచించకుండా. ఎవరు తప్పు చేస్తే అని తెలుస్తుంది, ఆయనకి అవుతుంది అంతే. తిండికి వచ్చినాం గైస్. ఫుడ్ అయితే వచ్చింది, గోబీ రైస్ ఇది. సో ఇక గుడి ముందర అయితే వండుకుంటున్నాం. మీకు ఇక్కడ 6 అయితే మార్నింగ్ 6 అవుతుంది. మంచిగా దేవుని ముందరనే వండుకున్నాం నీట్గా. చలి పెడుతుంది. రాత్రి లుంగి కట్టుకున్న లుంగి చల్ల ఉంది ఇక్కడ. మార్నింగ్ వ్యూ ఆఫ్ తిరుపతి. మొత్తం కప్పేస్తుంది. ఇగో వెనకిల మొత్తం ఇట్లా మంచి మొత్తం ఇది కొంచెం మొత్తం గుడినే మూసేసింది మంచితనం మొత్తం. ఇక కనబడతలే, గుడి లైట్ కనబడుతుంది. ఇదంతా మొత్తం ఇంకా పొగ అనుకున్న స్టార్టింగ్. ఇదంతా వెనకిల బ్యాచ్ టైమ్ టు లీవ్ తిరుపతి. మళ్ళీ త్వరలోనే తిరుపతి రావాలని కోరుకుంటున్నాను. షాపింగ్ వచ్చినాం గైస్. అడేమైతే కొనేసినాయి కదా ఇక్కడేం బస్ కోసం వెయిటింగ్ చేసినాం గైస్. బస్సు ఇప్పుడైతే చేసినాం. ఇప్పుడు తిరుమల నుంచి తిరుపతికి పోయే బస్సు అన్న జీప్ అనే కాలేదు. తిరుపతికి పోయే బస్సు కూడా చెప్పేసినాం. ఇల్లు లేవు గైస్, మెట్ల మీద కూర్చున్నాం. తిరుపతిలో అయితే దిగినాం. ఇప్పుడు రైల్వే స్టేషన్ పోవాలన్నమాట. గెస్ట్ హౌస్ చూసి రాష్ట్రంలోకి వచ్చేసినాం. ఇప్పుడు రూమ్ చూసుకోవాలి. ఇట్లా రూమ్ ఉంటే రూమ్ చూసుకొని అందులోకి వెళ్ళిపోవాలి. ఏదో ఒకటి అయితే వచ్చేసినాం గైస్. మా అరుణాయుధం తీయాలి ఇప్పుడు. పర్సు నైస్ గెస్ట్ హౌస్ కదా. మీరు కూడా తిరుపతి వస్తే మా గెస్ట్ హౌస్ ఇస్తా వచ్చేసి. తిరుపతి వస్తే తిండికి నో టెన్షన్. ఈ ఏమంటారు, మేమున్న బిల్డింగ్లో కూడా పెడుతురు. వచ్చేసింది గైస్ అన్నం. మేమున్న ఇగో పత్రం అయితే ఇదనమాట. ఏడా రైల్వే స్టేషన్. మేము పైనుంచి వచ్చినాం కదా, డైరెక్ట్ రైల్వే స్టేషన్ కరెక్ట్ ఉంటుంది ఇది. ట్రైన్ వచ్చింది, ట్రైన్లో కూర్చున్నా. ఇక నాదైతే ఇగో 31, మా ఉంది 39 ఆడ పైన అవుతా. ట్రైన్ అయితే మస్తు మెంటల్ హీట్ ఉంది, ఘోరంగా హీట్. కర్నూలు స్టేషన్. వెజ్ బిర్యానీ అయితే వచ్చేసింది. పిజ్జా అయితే ఆర్డర్ పెట్టినాం కానీ ఆడ హ్యాండ్ ఇచ్చినట్టు రాలేడు. అది సెలవడం అట్లేం లేదు. గైస్ 3:30 అవుతుంది పొద్దుగాల. కాచిగూడలో దింపేసిండు. ఇప్పుడు మళ్ళీ మనం లోకల్ ట్రైన్ పట్టుకొని ఇంటికి పోవాలి. లోకల్ ట్రైన్ 5 o'clock ఉంది. గంటన్నర సేపు మళ్ళీ ఇక్కడ తీస్తారేయాలి. సరే గైస్, చూసారు కదా వ్లాగ్ మొత్తం ఎట్లుంది, మంచిగా లేదా ఎప్పటికి కామెంట్ చేసి కదా. నెక్స్ట్ కూడా ఏం వ్లాగ్ చేద్దాం అది కూడా కామెంట్ చేసేయాలి, చేసేద్దాం.